హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలోని ఫస్ట్ యూనిట్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్లో ఫస్ట్ టాపిక్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్. ఫస్ట్ మనం గ్రోత్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. గ్రోత్ అనేది మనకి టూ ఫ్యాక్టర్స్లో ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే చేంజెస్ లైక్ హైట్, వెయిట్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఏవైతే మనకి విజిబుల్గా చేంజెస్ అవుతాయో, ఏవైతే మనకి బయటికి కనిపించే పార్ట్స్, బాడీ ఆర్గన్స్ అనేవి గ్రో అవుతాయో అవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే చేంజెస్ లైక్ గ్రోత్ ఇన్ గ్లాండ్స్ అండ్ నర్వస్ సిస్టమ్ కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. ఇంటర్నల్ బాడీ ఆర్గన్స్ ఏవైతే గ్రో అవుతాయో అవన్నీ కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ పాయింట్, ద వర్డ్ గ్రోత్ డినోట్స్ ఓన్లీ ఫిజికల్ చేంజ్. గ్రోత్ అనే వర్డ్ ఓన్లీ ఫిజికల్ చేంజ్ మాత్రమే డినోట్ చేస్తుందని చెప్పేసి ఈ పాయింట్లో చెప్తుండు. నెక్స్ట్ పాయింట్, గ్రోత్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ చేంజ్. గ్రోత్ అనేది ఓన్లీ క్వాంటిటేటివ్ చేంజ్, ఇట్ ఈస్ నాట్ ఏ క్వాలిటేటివ్ చేంజ్, ఓన్లీ క్వాంటిటేటివ్ చేంజ్. నెక్స్ట్, గ్రోత్ కెన్ బి మెజర్డ్ అక్యురేట్లీ. ఎలా అంటే మనం ఒక పర్సన్ హైట్, వెయిట్ మనం మెజర్ చేయొచ్చు, అందుకనే గ్రోత్ అనేది కెన్ బి మెజర్డ్ అక్యురేట్లీ. నెక్స్ట్ పాయింట్, ఇట్ గ్రోత్ స్టాప్స్ అట్ ఏ సర్టెన్ ఏజ్. గ్రోత్ అనేది సర్టెన్ ఏజ్ వరకు మాత్రమే అవుతుంది, అందుకనే ఇది లిమిటెడ్ అని చెప్పేసి కూడా అంటాము. అందుకనే ఇది ఇట్ ఈస్ నాట్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని కూడా అంటాము. అందుకే దీన్ని కూడా ఇట్ ఈస్ నాట్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని కూడా అంటాము. ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. నార్మల్గా గ్రోత్ అనేది ఒక పర్సన్ అనేది అడాలసెన్స్ ఏజ్ రీచ్ అయ్యే వరకు అవుతుంది. మనకి నార్మల్గా అడాలసెన్స్ ఏజ్ వచ్చేసి 13 or 14 years to 18 years వరకు అని చెప్పేసి మనం అడాలసెన్స్ ఏజ్ అని చెప్పేసి అంటాం. అంటే గ్రోత్ అనేది మనకి అడాలసెన్స్ ఏజ్ వరకు అవుతుంది. తర్వాత ఆఫ్టర్ అడాలసెన్స్ ఏజ్ గ్రోత్ అనేది ఆగిపోతుంది ఇంకా. సో ఇది గ్రోత్ యొక్క కాన్సెప్ట్ గురించి. అండ్ నెక్స్ట్ టాపిక్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజ్ అని చెప్పేసి అంటాము. ఎందుకంటే గ్రోత్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. మనకి క్వాంటిటేటివ్ అంటే ఏంటి, గ్రోత్ కదా. సో ఎప్పుడైతే చిన్న పిల్లవాడు చిన్నగా ఉంటేనే ఆయన డెవలప్ అవుతాడా, ఐ మీన్ ఆయన థింకింగ్ కానీ రీజనింగ్ కానీ చిన్న పిల్లవాడు పుట్టిన విధంగానే ఉంటే అట్లనే డెవలప్ అవుతా కాదు. ఎప్పుడైతే పర్సన్ పెరుగుతూ ఉంటాడో అప్పుడు ఆయన థింకింగ్ స్కిల్స్, బిహేవియర్, క్యారెక్టర్ అనేటివి కూడా డెవలప్ అవుతాయి. అందుకనే మనము డెవలప్మెంట్ అనేది క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పాయింట్, డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాము. డెవలప్మెంట్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అండ్ గ్రోత్ అనేది స్టాప్స్ అట్ ఏ సర్టన్ ఏజ్. అంటే ఇది ఇట్ ఈస్ నాట్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పాయింట్, డెవలప్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎంబ్రియో స్టేజ్ అండ్ లాస్ట్ ఫర్ లైఫ్ లాంగ్. అంటే డెవలప్మెంట్ అనేది ఎంబ్రియో స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనం చనిపోయే వరకు డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. అందుకనే మనం దీన్ని కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, డెవలప్మెంట్ కెన్ బి మెజర్డ్, డెవలప్మెంట్ కెనాట్ బి మెజర్డ్. గ్రోత్ అనేది కెన్ బి మెజర్డ్ బట్ డెవలప్మెంట్ అనేది నాట్ మెజర్డ్. ఓకే, ఎందుకు అని అంటే మనం గ్రోత్, హైట్, వెయిట్ పర్సన్ని మెజర్ చేయొచ్చు, కానీ అదే పర్సన్ని థింకింగ్ కానీ, బిహేవియర్ కానీ, క్యారెక్టర్ కానీ, స్కిల్స్ కానీ మెజర్ చేయగలమా, లేదు. సో అందుకనే డెవలప్మెంట్ అనేది మెజర్ చేయలేము. నెక్స్ట్ పాయింట్, చేంజెస్ ఇన్ పర్సన్స్ థింకింగ్ అండ్ బిహేవియర్ ఈస్ డెవలప్మెంట్. ఒక పర్సన్ ఓన్లీ థింకింగ్ ఇంకా బిహేవియర్ చేంజెస్ ఏవైతే అవుతాయో అవన్నీ కూడా డెవలప్మెంట్ కిందికి వస్తాయి. నెక్స్ట్ పాయింట్, క్వాలిటేటివ్ చేంజెస్. క్వాలిటేటివ్ చేంజెస్ అంటే ఏమొస్తాయి అంటే మెంటల్ ఇంకా
సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి అంటే విజ్డమ్, యాప్టిట్యూడ్, పర్సనాలిటీ, స్కిల్స్, క్యారెక్టర్ బిల్డింగ్ ఇవన్నీ కూడా క్వాలిటేటివ్ చేంజెస్ కిందికి వస్తాయి. నెక్స్ట్ పాయింట్, డెవలప్మెంట్ చేంజ్ రిలేట్స్ విత్ మెంటల్, ఎమోషనల్, సోషల్, మోరల్ అండ్ కాగ్నిటివ్ కాన్సెప్ట్స్. డెవలప్మెంట్ చేంజ్ అనేది మెంటల్, ఎమోషనల్, సోషల్, మోరల్ అండ్ కాగ్నిటివ్ కాన్సెప్ట్స్కి రిలేట్ అయి ఉంటుందని చెప్పేసి అంటాం. ఇది డెవలప్మెంట్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ టాపిక్ మెచ్యురేషన్. ఇప్పుడు మనం మెచ్యురేషన్ టాపిక్ గురించి చూద్దాం. మెచ్యురేషన్ కూడా డెవలప్మెంట్ లాగే క్వాలిటేటివ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇట్ ఈస్ ఏ హెరిడిటీ అండ్ జెనెటిక్ and it is a natural growth of a person's innate abilities as one grows in age. అంటే ఒక పర్సన్ ఏజ్తో పాటు ఆయన ఎబిలిటీస్ ఏవైతే గ్రో అవుతాయో అవన్నీ కూడా మెచ్యురేషన్ కిందికి వస్తాయి. అందుకని ఇది న్యాచురల్ గ్రోత్ అని చెప్పేసి అంటాం. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఏ ఇంటర్నల్ ప్రాసెస్ విచ్ డస్ నాట్ రిక్వైర్డ్ ట్రైనింగ్. అంటే ఇది ఇంటర్నల్ ప్రాసెస్లో అవుతుంది, దీనికి ట్రైనింగ్ అనేది అవసరం లేదు. ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆయన పుట్టగానే తన హెడ్ అనేది స్ట్రైట్గా ఉంచలేడు. కానీ అదే కొన్ని మంత్స్ లైక్ 4 మంత్స్ 3 మంత్స్ తర్వాత తన హెడ్ మీద తనకి కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. అంటే అది న్యాచురల్ ప్రాసెస్లో అయిపోతుంది, దానికి ట్రైనింగ్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అది న్యాచురల్ ప్రాసెస్లో అయిపోతుంది కాబట్టి ఇది ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటాం. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఏ రూట్ కాజ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. ఇది మెచ్యురేషన్ అనేది ఫౌండేషన్ దేనికి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరగడానికి మెచ్యురేషన్ అనేది రూట్ కాజ్ అని చెప్పేసి అంటాం. అంటే మెయిన్గా మెచ్యురేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ పాయింట్, ఇట్ హ్యాపెన్స్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ నీడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏదైనా చెప్పడం కానీ, ట్రైనింగ్ ఒక పిల్లవాడికి ఇది చెయ్యు అని చెప్పడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఒక పర్సన్లోని అతను తన ఓన్గా ఏవైతే చెయ్యలేడో, వేరే సపోర్ట్తో చేయగలడో అవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటాం. సో మెచ్యురేషన్ అనేది అది దానంతట అదే జరుగుతుంది, దానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేటి అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఈ పాయింట్లో చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు చూడండి, ఆయన చిన్న చిన్న బాబు ఉన్నాడు, ఆయన పుట్టగానే నడవడము ఇట్లా ఉరకడం అవి ఏం చేయడు. సో ఏజ్ని బట్టి లైక్ ఏజ్ 4 మంత్స్ 6 మంత్స్ ఇట్లా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క మంత్స్లో ఒక్కొక్కటి నేర్చుకుంటా ఉంటాడు. అది ఎలా మనం నేర్పించాల్సిన అవసరం లేదు, తనంతట తానే నేర్చుకోగలడు. అందుకే ఇందులో లెర్నింగ్ అనేది అవసరం లేదు. ఎలా అంటే ఒక చిన్న బాబు ఉన్నాడు, ఒక కొన్ని మంత్స్లో పాకుతా ఉంటాడు, దానికి మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇలా పాకు అని చెప్తామా, చెప్పం. సో అందుకే దానికి లెర్నింగ్ అనేది అవసరం లేదని చెప్పేసి ఇక్కడ చెప్తాం. దాన్నే మనం మెచ్యురేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మనకి మెచ్యురేషన్ అనేది 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్లో అవుతుంది. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ బాడీ ఆర్గన్స్. ఎప్పుడైతే బాడీ ఆర్గన్స్ అనేటి గ్రో అవుతాయో అప్పుడు మాత్రమే మనకు మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు చిన్న బాబు పుట్టిండు అనుకోని, ఆయన హెడ్ మీద అతనికి కంట్రోల్ రావాలి అని అంటే ఆయన బాడీ ఆర్గన్స్ అనేటి గ్రో అవ్వాలి, అప్పుడే హెడ్ మీద కంట్రోల్ అనేది వస్తుంది, అప్పుడే స్ట్రైట్గా కరెక్ట్గా పెట్టడానికి అతను చేయగలడు. అదే బాడీ ఆర్గన్స్ పెరగకపోతే హెడ్ ఎటంటే అటు పడిపోతూ ఉంటుంది అట్లా అన్నట్టు. ఫస్ట్ ప్రాసెస్ అనేది అది చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ వర్క్ టుగెదర్, దీన్నే మనం డెవలప్మెంట్ అని కూడా అంటాము. ప్రాసెస్ ఆఫ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ వర్క్ టుగెదర్ అంటే ఇప్పుడు మనం ఏదైనా రాయాలన్నా, డ్రాయింగ్ చేయాలన్నా మనకి ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ అంటే గ్రోత్, ఒక బాడీ పార్ట్స్ అంటే మనకి హ్యాండ్స్, ఇంటర్నల్ బాడీ పార్ట్స్ ఏంటి మనకి బ్రెయిన్ థింకింగ్, ఇలా డ్రా చేయాలి, ఈ కలర్ యూస్ చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా ఒకటేసారి వర్క్ చేయడం ఈ ప్రాసెస్ కిందికి
వస్తాయి. ప్రాసెస్ ఆఫ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ వర్క్ టుగెదర్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే మనకి మెచ్యురేషన్‌లో గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. అందుకే ఇక్కడ ఏం చెప్పినాం? మెచ్యురేషన్ ఈస్ ఏ రూట్ కాజ్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అని చెప్పేసి చెప్తాం. సో, ఇది మెచ్యురేషన్ టాపిక్ గురించి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రిలేషన్‌షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. ఇక్కడ మనం గ్రోత్ ఇంకా డెవలప్‌మెంట్ ఈ రెండిటి మధ్య రిలేషన్‌షిప్ చూద్దాం. ఇవి 2 కూడా ఇంటర్ డిపెండెంట్, అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి 2 కూడా ఇన్‌సెపరబుల్. ఎలా అంటే ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ ఎలా అంటున్నామంటే, ఇప్పుడు ఒక పర్సన్ గ్రో అయితా ఉంటేనే అతని థింకింగ్ స్కిల్స్ కానీ, మెచ్యూరిటీ లెవెల్స్ కానీ పెరుగుతా ఉంటాయి. అందుకే అవి ఇంటర్ డిపెండెంట్. ఒకటి ఇప్పుడు ఓన్లీ గ్రోతే అయితే డెవలప్‌మెంట్ అవుతదా? కాదు. కానీ ఎంతో కొంత డెవలప్‌మెంట్ అనేది చెప్పేసి అవుతుంది. సో, అందుకనే ఇవి 2 కూడా మనం సెపరేట్ చేయలేము. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్, ద గ్రోత్ ఈస్ ద ఓన్లీ పార్ట్ ఆఫ్ ద డెవలప్‌మెంట్. గ్రోత్ అనేది డెవలప్‌మెంట్‌లో ఒక చిన్న పార్ట్ మాత్రమే అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, ద చేంజెస్ ఇన్ గ్రోత్ లీడ్స్ టు డెవలప్‌మెంట్. ఏవైతే గ్రోత్‌లో చేంజెస్ అవుతాయో అవి డెవలప్‌మెంట్‌కి దారి తీస్తాయి అని చెప్పేసి చెప్పొచ్చు ఈ పాయింట్‌లో. అంటే చేంజెస్ ఇన్ గ్రోత్ లీడ్స్ టు ద డెవలప్‌మెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్, డెవలప్‌మెంట్ ఈస్ బ్రాడర్ కాన్సెప్ట్ దాన్ ద గ్రోత్. సో, డెవలప్‌మెంట్ అనేది బ్రాడర్ కాన్సెప్ట్ అని ఎందుకన్నామంటే, డెవలప్‌మెంట్‌లో మనకి చాలా కాంప్రిహెన్సివ్ కాన్సెప్ట్స్ అనేటివి ఇన్వాల్వ్ అయితాయి. ఏంటి అంటే అవి స్కిల్స్, థింకింగ్, రీజనింగ్, ఎమోషనల్, మెంటల్, సోషల్ ఇవన్నీ వస్తాయి. అందుకే ఇది బ్రాడర్ కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్తాం. గ్రోత్‌లో మనకి ఓన్లీ ఇంటర్నల్ బాడీ పార్ట్స్, ఎక్స్‌టర్నల్ బాడీ పార్ట్స్ అంటే వీటికి ఒక లిమిట్ ఉంది. అంటే ఇవి మాత్రమే డెవలప్ అయితాయి, ఇవి మాత్రమే చేంజెస్ అవుతాయని చెప్పొచ్చు మనం. కానీ డెవలప్‌మెంట్‌లో అలా చెప్పలేము. అందుకనే డెవలప్‌మెంట్ ఈస్ బ్రాడర్ కాన్సెప్ట్ దెన్ ద గ్రోత్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి నోట్, మెచ్యురేషన్ ఆల్సో ప్లేస్ ఎ మెయిన్ రోల్ ఇన్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎ పర్సన్. అంటే మెచ్యురేషన్ కూడా డెవలప్‌మెంట్‌లో ఒక మెయిన్ పార్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్, బోత్ మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డెవలప్‌మెంట్. అంటే డెవలప్‌మెంట్ జరగాలి అంటే మెచ్యూరిటీతో పాటు లెర్నింగ్ కూడా అవసరమే అని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్, డెవలప్‌మెంట్‌కి ఒక చిన్న ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఏంటిదంటే డెవలప్‌మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ అని చెప్పేసి చెప్తాము. ఇది కూడా గుర్తుంచుకోవాలి మీరు. నెక్స్ట్ టాపిక్, డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. మనము గ్రోత్ ఇంకా డెవలప్‌మెంట్ ఈ రెండిటికి ఒక డిఫరెన్స్ చూద్దాము. గ్రోత్ అంటే ఏంటి? చేంజెస్ ఇన్ బాడీ ఆర్గన్స్ అని చెప్పేసి మనం గ్రోత్ అంటాం. అలాగే డెవలప్‌మెంట్ అంటే చేంజెస్ ఇన్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అవి డెవలప్‌మెంట్ కిందకే వస్తాయి. నెక్స్ట్, గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజ్. డెవలప్‌మెంట్ అనేది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజ్. ఇందాక మనం ముందు డెవలప్‌మెంట్, గ్రోత్ కాన్సెప్ట్స్ చూసినప్పుడు ఈ టాపిక్స్, ఈ పాయింట్స్ అనేటివి మనకు వచ్చేసినాయి. నెక్స్ట్, గ్రోత్ అనేది నారో కాన్సెప్ట్. అంటే ఇది ఓన్లీ కొన్ని టాపిక్స్, అంటే కొన్ని వరకే లిమిట్ అయ్యి ఉంటది. లైక్ హైట్, వెయిట్ ఇట్లాంటి వాటి కొన్ని టాపిక్స్ వరకే లిమిట్ ఉంటది కాబట్టి ఇది నారో కాన్సెప్ట్ అని చెప్పేసి అంటాము. డెవలప్‌మెంట్ ఈస్ ఎ బ్రాడ్ కాన్సెప్ట్. ఎందుకు అననంటే డెవలప్‌మెంట్‌లో మనకి చాలా ఇన్వాల్వ్ అయితాయి. స్కిల్స్, థింకింగ్, రీజనింగ్, లాజికల్, ఇట్లా బిహేవియర్ అండ్ మెంటల్, సోషల్, ఎమోషనల్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయితాయి కాబట్టి ఇది బ్రాడ్ కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్తాము. గ్రోత్, ఇట్ డస్ నాట్ లాస్ట్ ఫర్ లైఫ్ లాంగ్. గ్రోత్ అనేది నాట్ లాస్ట్ ఫర్ లైఫ్ లాంగ్ అని చెప్పేసి చెప్తాము. ఎందుకంటే ఇది సర్టెన్ ఏజ్ వరకి లిమిట్ ఉంటుంది కాబట్టి ఇది డస్ నాట్ లాస్ట్ ఫర్ లైఫ్ లాంగ్ అని చెప్పేసి చెప్తాము. డెవలప్‌మెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. దీనికి డెవలప్‌మెంట్‌కి లిమిట్ ఉండదు. ఎప్పుడైతే ఒక పర్సన్ ఎంబ్రియో స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతదో లైఫ్, ఒక పర్సన్ యొక్క లైఫ్ స్టార్ట్ అవుతదో అంటే ఎంబ్రియో స్టేజ్ నుంచి టిల్ ఆ పర్సన్ లైఫ్ ఎండ్ అయ్యే వరకి డెవలప్‌మెంట్ జరుగుతూనే ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు. అందుకనే ఇది
కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ గ్రోత్. ఇట్ మే ఆర్ మే నాట్ లీడ్ టు డెవలప్‌మెంట్. అంటే గ్రోత్ అనేది డెవలప్‌మెంట్ జరగడానికి మే ఆర్ మే నాట్ లీడ్. అంటే డెవలప్‌మెంట్ జరగడానికి గ్రోత్ అనేది జర అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. అండ్ నెక్స్ట్ హియర్ డెవలప్‌మెంట్ కెన్ ఆల్సో టేక్ ప్లేస్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ గ్రోత్ అని చెప్పేసి అనొచ్చు. అంటే గ్రోత్ లేకపోయినా కూడా డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. లైక్ ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు. అతనికి హైట్ డెవలప్ అవ్వలేదు. కానీ ఏజ్ వచ్చేసి చాలా ఏజ్ ఉంది. హైట్ డెవలప్ గ్రోత్ కాకపోయినాను కూడా అతనికి లాజికల్ స్కిల్స్ కానీ, థింకింగ్ పవర్ కానీ డెవలప్ అయినాయి. సో, అందుకనే ఇక్కడ మనము ఈ పాయింట్ ఏమని చెప్పొచ్చు? డెవలప్‌మెంట్ కెన్ ఆల్సో టేక్ ప్లేస్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ గ్రోత్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ హెరిడిటరీ అండ్ జెనెటిక్. గ్రోత్ అనేది హెరిడిటీ అండ్ జెనెటిక్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఇట్ ఈస్ ఏ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. డెవలప్‌మెంట్‌లో ఎన్విరాన్మెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఉంటది. ఎందుకంటే ఒక పిల్లవాడు పెరిగే చుట్టుప్రక్కల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటదో దాని ప్రకారంగానే డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. సో, అందుకనే డెవలప్‌మెంట్ ఈస్ ఏ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి చెప్తాము. అండ్ నెక్స్ట్ గ్రోత్ కెన్ బి మెజర్డ్. గ్రోత్ అనేది మనం మెజర్ చేయొచ్చు. డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ ఇట్ కెన్ బి సారీ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ కెనాట్ బి మెజర్డ్ బట్ కెన్ బి ప్రిడిక్టబుల్. డెవలప్‌మెంట్ అనేది మనం మెజర్ చేయలేము. కానీ ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఒక పర్సన్ మనకి చెప్పే ఏదైనా క్వెషన్ ఏసినాం చూడండి. లాజికల్‌గా ఏదన్నా కొంచెం క్రిటికల్ క్వెషన్, సర్టెన్ ఏజ్ పిల్లవాడికి ఐక్యూ లెవెల్స్ సో అండ్ సో ఉన్న వాళ్ళకి మనం ఒక క్వెషన్ ఏసినాము. అప్పుడు ఆ క్వెషన్‌కైనా పర్ఫెక్ట్‌గా, అక్యురసీగా ఆన్సర్ ఇచ్చిండనుకో, అతన్ని మనం జస్ట్ ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. ఇతని ఐక్యూ లెవెల్స్ ఇంత ఉన్నాయి. 150 అబోవ్ ఉన్నాయి. అలా అని చెప్పేసి అక్యురేట్‌గా మనము ప్రిడిక్ట్ మాత్రమే చేయొచ్చు. సో, అందుకనే డెవలప్‌మెంట్ అనేది కెనాట్ బి, ఇది మిస్టేక్ అయింది ఫ్రెండ్స్. ఇది కెనాట్ బి మెజర్డ్ అండ్ బట్ కెన్ బి ప్రిడిక్టబుల్. సో, ఇది మనకి గ్రోత్, డెవలప్‌మెంట్, మెచ్యురేషన్ అండ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ యొక్క టాపిక్స్ ఎక్స్‌ప్లనేషన్. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే don't forget to like, share to your friends and subscribe our channel. Okay friends, bye. See you in the next video.